పచ్చిగా చెప్పుకోవాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ మట్టిలోంచి వచ్చినవే. మనిషిని మట్టిని వేరు చేయలేం. అందుకే మన పెద్దలు మట్టిలోంచి వచ్చాం మళ్ళీ మట్టిలోకే పోతాం అంటూ ఉంటారు. మట్టి వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరు అవాక్కవుతారు. మలినాల వల్ల సమస్త చర్మ రోగాలకు శరీరం నిలయమవుతుంది. వీటి నివారణ కోసం వచ్చినవే ప్రకృతి సిద్ధమైన మట్టి చికిత్సలు. ప్రకృతి వైద్య విధానంలో మట్టితో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శరీరమంతా బురద పూస్తే ఈ వైద్యాన్ని మడ్ బాత్ అని పిలుస్తారు. పొత్తి కడుపును గర్భకుహరపు మెదడు, అబ్డామినల్ బ్రెయిన్ అని కూడా అంటారు. 72,000 నాడులు బయలుదేరి శరీరానంతటికీ శక్తినిస్తుంటాయి. శరీరంలోని భాగాలకు విడివిడిగా పట్టీలు వేయడాన్ని మడ్ ప్యాక్ అంటారు. కొంతమందిలో పొత్తి కడుపు చాలా వేడిగా ఉంటుంది. అలాంటి వారికి మలమూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. ఇలా జరగడం మంచిది కాదు. దీనివల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఈ పరిస్థితులను నివారించడంలో మడ్ ప్యాక్ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. అంటే పొత్తి కడుపు ప్రాంతంలో నానబెట్టిన బంకమట్టి ముద్దను ఒక పలుచని తడిగా ఉండే నూలుగుడ్డపై పెట్టి అద్దాలి. ఈ ప్రక్రియను 20 నుంచి 30 నిమిషాల పాటు చేయాలి. మట్టి ఆరిపోగానే తిరిగి రాస్తూ ఉండాలి. ఈ మట్టి వైద్యంతో బాడీలోని వేడి, చర్మ వ్యాధులు, మంటలు తగ్గిపోతాయి. సెగగడ్డలు, పలు రకాల వ్యాధులను తగ్గించడంలో మంచి వైద్యంగా పనిచేస్తుంది. బంకమట్టితో స్నానం చేయడం వల్ల లాభాలు. శరీరానికి చల్లదనాన్ని చేకూర్చడానికి ఈ బంకమట్టి చికిత్స బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై పేరుకుపోయిన విషపూరితమైన పదార్థాలను బంకమట్టి శోషించుకుంటుంది. శరీరంపై నుంచి వాటిని తొలగిస్తుంది. మలబద్ధకం, తలనొప్పి, రక్తపోటు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ముఖంపై బంకమట్టి పట్టిని వేసుకుని 30 నిమిషాల పాటు ఆరబెట్టి తర్వాత కడిగేసుకుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బంకమట్టి తయారీ ఇలా. సాధారణంగా నేలలు 3 రకాలు: నల్లరేగడి నేల, ఎర్ర నేల, ఇసుక నేల. వీటిలో మిగతా వాటికన్నా నల్లరేగడి నేల మంచిది. నల్లరేగడి, ఒండ్రు మట్టి ఒంటికి చలవ చేస్తాయి. ఎర్రమట్టి వేడి చేస్తుంది. తెల్లమట్టి సమశీతోష్ణంగా ఉంటుంది. ప్రకృతి వైద్య చికిత్సలో నల్లరేగడి మట్టి, ఒండ్రు మట్టి, పుట్టమట్టిని మాత్రమే ఉపయోగిస్తారు. అయితే నదులు, కాల్వల ఒడ్డున దొరికే ఒండ్రు మట్టి ఎంతో శ్రేష్టం. చెరువులు, కుంటలు, పంట పొలాల్లో లభ్యమయ్యే నల్లరేగడి మట్టిని కూడా వాడొచ్చు. ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్లు, చెత్త లాంటివి ఉంటే తొలగించాలి. బాగా ఎండబెట్టి మెత్తగా దంచి జల్లించి భద్రపరచుకోవాలి. ఆ తర్వాత ఈ మట్టిని అవసరానికి సరిపడా కుండలో నానబెట్టాలి. మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే ఉండేలా నీరు పోసి నానబెట్టాలి. మడ్ బాత్ చేయాలనుకుంటే నానబెట్టిన బంకమట్టిని ఒళ్లంతా పట్టించుకోవాలి. లేదా ముఖానికి, పొత్తి కడుపుకు ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఆ ప్రాంతం మేరకే పట్టీలు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.